ఎలా చేయాలో చూసేద్దాం. సో, ముందుగా జీలకర్ర, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ కూడా కచ్చా పచ్చాగా బాగా మిక్సీ పట్టాలి. చూడండి నేను జస్ట్ 2 సార్లు పల్సిచ్చాననమాట. సో, ఈ విధంగా అయింది. సో, కొంచెం అయిన తర్వాత నేను ముందుగా 2 బంగాళాదుంపలు ఉడకపెట్టుకున్నాను. సో, ఆ 2 బంగాళదుంపలు కూడా ఇలా మ్యాష్ చేసి మిక్సీ జార్‌లో వేయాలి. సో, ఈ చిన్న చిన్న ముక్కలు కూడా ఏమీ లేకుండా బాగా మెదుపుకొని మిక్సీ పట్టాలనమాట. సో, మిక్సీ పడితే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాలి. చిన్న చిన్న పలుకులు ఉండకూడదు. ఎందుకంటే మనం చపాతీ చేసినప్పుడు, రోల్ చేసినప్పుడు మనకు అడ్డు రాకుండా ఈ విధంగా మిక్సీ పట్టాలి. సో, మిక్సీ పట్టిన దాన్ని మనం కొంచెం బంగాళదుంప వేసిన తర్వాత మనకి ఏవైతే పలుకులు ఉన్నాయో అవి కూడా బాగా కలిసిపోతాయన్నమాట. సో, బాగా స్మూత్ పేస్ట్‌లా అయిపోతుంది. సో, ఇప్పుడు ఆ పేస్ట్ ప్లస్ పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, అలాగే కొంచెం నిమ్మకాయ, కొంచెం శనగపిండి. సో, ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఉంటే శనగపిండి అవాయిడ్ చేయండి. గ్యాస్ట్రిక్ లేని వాళ్ళు శనగపిండి జస్ట్ ఒక స్పూన్, 2 స్పూన్స్ మనం యూజ్ చేయొచ్చనమాట. సో, అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో, అవంతా బాగా కలుపుకున్న తర్వాత మనం గోధుమ పిండి 1 కప్ గోధుమ పిండి తీసుకొని సో, అది కూడా బాగా కలుపుకోవాలి. కలిపి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి స్మూత్ ముద్దలా అయింది కదా! సో, ఇప్పుడు ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసి మరొకసారి బాగా స్మూత్‌గా చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ గూడా ఒక 15 మినిట్స్, 20 మినిట్స్, అరగంట బయట పెట్టుకోవాలి అలాగా అని ఏం అవసరం లేదు. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో, 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం పిండిని బాగా కలుపుకొని చపాతీ రోల్స్ లాగా మనం ఉండల్లాగా చుట్టుకోవాలనమాట. సో, చుట్టుకున్న వీటిని మనం చపాతీ మాదిరిగా చేసుకోవాలి. సో, చాలా సింపుల్ అండి. ఆలు పరాటా అని చెప్పేసి స్టఫింగ్ చేసుకొని, ఉండలా తయారు చేసుకొని, దాన్ని చపాతీలోకి పెట్టుకొని, దాన్ని రోల్ చేయలేక మనం చాలా కష్టపడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి ఆ యొక్క స్టఫింగ్ అనేది బయటకొచ్చేస్తది. సో, ఈ విధంగా చేస్తే మనకి అసలు అట్లాంటి మనకి ఇబ్బందులే ఉండవనమాట. చూసారా ఎంత బాగా వస్తుందో! అసలెక్కడైనా మనకి బయటకొచ్చేస్తుందనేముందా? లేదు. మనకి పొంగాలి అని రావాలంటే, మెత్తగా రావాలంటే సో, ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని చేసుకోవచ్చు. ఫోల్డింగ్ చేసుకోకుండా చేసుకున్నా కూడా మనకి మెత్తగానే వస్తాయి. ఎవరైనా కూడా చపాతీ నాకు చేయడం రావట్లేదు, లేదా చేసిన కొంతసేపటికి గట్టిగా అయిపోతుందనుకుంటే, వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఎంతసేపున్నా కూడా ఇవసలు గట్టిగానే అవ్వనంటే అవ్వవు. మీరు ఊర్లెళ్ళేటప్పుడు కానీ, మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ తినాలన్నప్పుడు గానీ, ఇలాంటివి చేసుకుంటే గట్టిగాను అవ్వవు. అదే విధంగా మనకి ఇందులోకి ఏదైనా స్పెషల్‌గా మళ్ళీ కర్రీ కావాలని కూడా ఏమీ లేదు. సో, మనం బాగా చేసుకున్నాను చూడండి. నేను తీసుకున్న 2 బంగాళాదుంపలకి 1 కప్ గోధుమ పిండికి నాకు 6 ఆలు చపాతీలైతే అయ్యాయన్నమాట. 6. సో, ప్యాన్‌లో ఫస్ట్ హీట్ అయిన తర్వాత మనం ఏమి ఆయిల్ వేయక్కర్లేదు. సో, ఫస్ట్ అటు ఇటు ఒక 30 సెకండ్స్ వేయించుకోవాలన్నమాట. సో, చిన్న చిన్న బబుల్స్‌లా వస్తది పైన. ప్యాన్ మాత్రం బాగా హీట్ అవ్వాలి. సో, ఇలా చిన్న బబుల్స్ మనకి పైకొస్తున్నాయి అన్నప్పుడు మనం అటు ఇటు ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. సో, ఫ్లిప్ చేసుకున్నాక ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో, ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకుంటామనమాట. సో, మనం స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో కాదు. మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం కాల్చుకోవాలి చపాతీస్. అంటే హాట్‌గా చపాతీ రెడీ అయిపోయింది. సో, ఈ విధంగా మిగతా చపాతీలన్నీ చేసుకుందాం. చూడండి ఎంత బాగా లేయర్‌లాగా అసలు గట్టిగా లేవండి మెయిన్. చాలా బాగా నచ్చింది నాకైతే. నేను ఇంతకుముందు స్టఫ్ చేసే చపాతీస్ ట్రై చేశాను కానీ అసలు నేను 2 టైమ్స్ చేశాను. 2 టైమ్స్ కూడా ఫెయిల్ అయిపోయాను. బట్ ఈ విధంగా చేస్తే టేస్ట్‌కి టేస్ట్ ఉంది. చక్కగా వచ్చింది. పని ఎక్కువ లేదు. చాలా ఈజీగా అయింది. అండ్ డిఫరెంట్ చపాతీలా అనిపించిందనమాట. టిఫిన్స్ అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలన్నప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా! అన్నీ చేశాను. చూడండి ఎలా ఉన్నాయో. సో, మెత్తగా ఉన్నాయి. అస్సలు గట్టిగా అవ్వలేదనమాట. సో, మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. అదిగోండి. ఎంత మెత్తగా ఉన్నాయో. అలా అని ఉడకలేదనడానికి లేదండి. బాగా ఉడికాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంది. డిఫరెంట్‌గా ఉంది. చూసారా? అన్నీ కూడా మెత్తగున్నాయి. సో, కిడ్స్ అప్పుడు చపాతీలు ఒక్కటే కాకుండా ఏదైనా కానీ మీరు చేయాలంటే ఇలా మిక్సీలో వేసేసుకుంటే చపాతీలోకి వెళ్ళిపోతుంది. అది తద్వారా
మనకి బాడీలోకి వెళ్తుందనమాట. సో, పిల్లలందరికీ కూడా ఈ పాలకూర కావచ్చు, ఏదైనా మంచి ఆకుకూర ఏమన్నా కలపాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చనమాట. సో, ఇది మెయిన్‌గా మనకి టొమాటో సాస్‌తో తింటే చాలా చాలా బావుంది. అలాగే కాంబినేషన్‌గా రైతా కూడా చాలా బావుందనమాట. సో, నేను రెండిటితోని కూడా ట్రై చేస్తున్నాను. నాకు రెండిటితోని అయితే నాకు ఆహ్, టొమాటో సాస్‌తో నచ్చిందనమాట. సో, మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఇవి గానీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి, సో, టొమాటో సాస్‌తో ఇదైతే చాలా చాలా బావుంది. పిల్లలైతే అసలు మీకు బయట స్నాక్స్ అయితే అడగరు. నిజంగా. ఇలా చేసి టొమాటో సాస్‌తో పెట్టారంటే బయట స్నాక్స్ అడగరు. ఫ్రెంచ్ ఫ్రైస్ గానీ, వేరే ఉంటాయి గదా! సాస్‌తో తినేవి అవి అడగరు. ఎందుకంటే ఇది ఆ టేస్ట్‌లోనే ఉంది. సో, పెరుగు చట్నీతో ఎలా ఉంటదో అని భయపడ్డాను కానీ, పెరుగు చట్నీతో కూడా టేస్ట్ బావుంది. సో, తప్పకుండా వీడియో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో, చిన్న ఛానెల్స్ దయచేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్